Praise the Lord. I greet you a very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనల్ని ఉద్ధరించువాడని, ఆయన మనల్ని లేవనెత్తువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుణ్ణి ఆశ్రయించి ఉండగా దేవుడు తన కృపను మన మీద కుమ్మరిస్తాడు. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథంలోంచి ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. అలా ధ్యానం చేయడం ద్వారా రోజు కూడా మనం దేవుని కృపని, దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాము. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 4వ వచనం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. హల్లెలూయా. దేవుడంటే భయభక్తులు కలిగిన వారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎలా ఎదుగుతారన్న విషయాన్ని దేవుడు చెప్తూ, నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్లు ఎలా అయితే ఎదుగుతాయో వారు వాళ్ళు ఎదుగుతారని. ఒక ప్లాంట్ కానీ, ట్రీ కానీ, లేదా ఒక గార్డెన్, ఒక తోట కానీ, దాంట్లో ఉన్న ప్రతి మొక్క కూడా బాగా ఎదగాలి అంటే దానికి మంచి వాటర్ సప్లై కావాలి. దేనికైతే మంచి వాటర్ సప్లై ఉంటుందో అవి ఎదుగుతాయి, అభివృద్ధి చెందుతాయి. అలాగే దేవుడు మన జీవితాలు కూడా అభివృద్ధి పరుస్తారని. ఎండి పరిస్థితుల్లో ఉన్నామో, ఆర్థికంగా ఎండిపోయామో, అనారోగ్యాల వల్ల కృంగిపోతున్నామో, ఓటమి పాలైపోయి మన జీవితంలో నిరాశ మిగిలిందా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడని. నీరు కట్టిన తోటలా దేవుడు మనల్ని చేస్తాడని. దేవుడు మరలా సారవంతంగా మనల్ని చేస్తాడని. చెట్టుకి నీళ్లు ఎంత ముఖ్యమో విశ్వాస జీవితానికి, మన జీవితానికి దేవుని వాక్యము, దేవుని సన్నిధి, దేవుని మందిరము అంత ముఖ్యమని. మనము దేవునిలో ఎదిగినప్పుడు, లేదా దేవుని వాక్యంలో నాటబడినప్పుడు, దేవుని మందిరంలో మనం నాటబడినప్పుడు, దేవునితో సహవాసం చేయడంలో మనం బలంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడని బైబిల్లో రాయబడింది కదా. ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానం చేస్తారో వారు ఆకు వాడక తన కాలం ముందు ఫలం చెట్టు వల్ల ఎదుగుతారని. మీరు కూడా అభివృద్ధి పొందుతారు, ఆశీర్వదించబడతారు. మనము దేవునిలో ఎదగడం మొదలుపెట్టినప్పుడు, మనం వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో, దేవుని మందిరాన్ని క్రమంగా వెళ్ళడంలో మనం ఎదిగినప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఎదిగేలా చేస్తాడు అని. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది మనం రక్షణలో ఎదుగుతామని. రక్షించబడ్డం అందరం నిజమే, అయితే ఆ రక్షణలో మనం ఎదగాలి అని, క్రీస్తు ప్రభువు వారిలా ఉన్నట్లు మనం ఎదుగుదామని చెప్పి బైబిల్లో రాయబడింది. అంటే మన మాటలు, మన చేష్టలు క్రీస్తు ప్రభువారిని చూపించాలని, ఆయన ప్రేమను, ఆయన క్షమాపణ గుణాన్ని, ఆయన పరిశుద్ధతను వెల్లడి చేసేలా ఉండాలి అని. ఒకనొక సందర్భంలో సాధు సుందర్ సింగ్ గారు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పాప సాధు సుందర్ సింగ్ గారిని చూసి అందంట, అమ్మ మన ఇంటికి క్రీస్తు ప్రభువారు వచ్చారు. అంటే సాధు సుందర్ సింగ్ గారి మాటలు కానీ, ఆయన వైఖరి కానీ క్రీస్తు ప్రభువారిని చూపించిందని. అలా మనం ఎదిగేలా ఉండాలని నేను వాక్యం సెలవిస్తున్నాను. ఒక వ్యక్తి దేవునిలో ఎదిగినప్పుడు, లేదా దేవుని వాక్యం, నీరు అయిన దేవుని వాక్యం దగ్గర, దేవుని సన్నిధి దగ్గర మనం నాటబడినప్పుడు దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మనల్ని 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. దేవుడు మన సరిహద్దులు విశాలపరుస్తాడు. దేవుడు మనల్ని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఇప్పుడు దాకా తీసుకునే వారిగా ఉన్నామేమో, దేవుడు మనల్ని ఇచ్చేవారిగా ఉంచుతాడని. ఇప్పటి వరకు కింద వారిగా ఉన్నామో, దేవుడు మనల్ని పైవారిగా ఉంచుతాడని. ఇప్పుడు వరకు తోకగా ఉన్నామో, దేవుడు మనల్ని తలగా చేస్తాడని. కాబట్టి దేవుడు నిరవంజి చెట్టు, నీటి కాలువ యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు ఎలా ఎదుగుతుందో దేవుడు మనల్ని కూడా అలా ఎదిగింప చేస్తాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీ ఉద్యోగ విషయాల్లో కావచ్చు, మీ వ్యాపార విషయాల్లో కావచ్చు, మీ చదువుల్లో కావచ్చు, మీ ఆరోగ్య విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా దేవుడు మిమ్మల్ని ఎదిగేలా చేస్తాడు అని. హల్లెలూయా. సంతానం లేక బాధపడుతున్నారు, దేవుడు మీ కుటుంబంలో వర్ధిల్ల దయచేస్తాడు. సంతానాభివృద్ధి దేవుడు మీకు దయచేస్తాడు. బలాభివృద్ధి దేవుడు మీకు దయచేస్తాడు. క్షేమాభివృద్ధి దేవుడు మీకు దయచేస్తాడు. సమాధానం దేవుడు మీకు దయచేస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు వేసా. ఈరోజు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవా ప్రభువా, మీకు వేలాది వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో ప్రభా, వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి, కృపను గురించండి ప్రభా. నిరవంజి చెట్లు ప్రభా, నీటి కాలువ యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు ఎలాగైతే ఇప్పుడు ఎదుగుతుందో ప్రభా, మీరు కూడా అలా ఎదుగుతారని సెలవిచ్చిందేవా, మీకు వందనాలు వేసారు. మేము తండ్రి ప్రభా, మా జీవితానికి నీరైన దేవుని వాక్యం దగ్గర, మీ సన్నిధి దగ్గర మేము నాటబడినప్పుడు ప్రభా, మీరు మమ్మల్ని ఎదిగేలా చేస్తారని సెలవిచ్చిందేవా, మీకు వందనాలు. మేము రక్షణ విషయంలో ప్రభా ఎదిగినప్పుడు ప్రభా, మీలా ఉండడానికి ఎదిగినప్పుడు ప్రభా, మీరు మమ్మల్ని అన్ని విషయాల్లో ఎదిగింపు చేస్తారని సెలవిచ్చిందేవా, మీకు వందనాలు.
ప్రభా ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, క్షేమం, శాంతి, సమాధాన విషయాలు కావచ్చు, అన్ని విషయాల్లో మాకు వర్ధిల్లత కలగ చేస్తారని మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభా, ఎండిన స్థితిలో ఉన్నారు ప్రభా, వారిని ఆశీర్వదించండి, దీవించండి. అతడు చేయడంతో సఫలమవుతుందని సెలవించలేదు ప్రభా, వారు చేసే పనులు దీవించండి, ఆశ్రయించండి. ఆరోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. చదువుల్లో ఉన్న వారికి జ్ఞానాన్ని దయచేయండి, ఉన్నతమైన స్థానం నిలబెట్టండి, కృపను గ్రహించండి. ప్రతి విషయంలో మీ సహాయాన్ని సహకారం అందించమని ప్రభా. అప్పుల బాధలు నలిగిపోతున్న వారు లేవనెత్తమని కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.